మాట్లాడుచు ప్రార్థన చేయుచునుండగా మొదట నేను దర్శనమందు చూచిన ప్రతి అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుషుడు సాయంత్ర బలి అర్పించు సమయమును నాకు కనబడి నన్ను ముట్టెను. ఈ వర్తమానాన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే దూత అయిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలు దూత. ఆ గాబ్రియేలు దూత తనతో ఏం మాట్లాడుతుంది అని అంటే, ఈ 70 సంవత్సరములు మేము చెరలో ఉండవలసిన దినములన్నీ కూడా గతించిపోయి ఉన్నాయి కదా, మేమైతే పాపులమే, దుష్టులమే, నీచులమే. అయితే ఈ పాపము నుండి మమ్మల్ని విడుదల చేయమని, ఈ బబులోను చెర నుండి మమ్మల్ని విడుదల చేయమని ప్రార్థనాపూర్వకంగా అడిగాడు దానియేలు. కానీ దానియేలు ఊహించి అడిగిన దానికంటే కూడా దేవుడు దేవదూత ద్వారా అద్భుతమైన సమాధానం చెప్పాడు. ఎలాంటి అద్భుతమైన సమాధానం అని అంటే, ఇప్పుడు చదువుదాం 24వ వచనం, 23 నుంచి చదువుదాం. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలన్ని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. ఇక్కడ చూడండి, ఒక మాట నెరవేరుతుంది. ఏంటనంటే అడుగుడి. అయితే దానియేలు ఈ ప్రవచనాన్ని ఎత్తిపట్టి ప్రార్థనాపూర్వకంగా అడిగాడు కాబట్టి ఆయన అడిగినందుకు దేవుడు ఏం చేశాడంట, ఆజ్ఞ జారీ చేసి దేవదూతను కిందకు పంపించాడు. పంపించిన ఆయన పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును ఎన్ని వారములు? 70. బబులోను చెరలో ఉన్నది 70 సంవత్సరములు. కానీ పైన ఉన్నటువంటి విమోచన క్రయధనాన్ని జరిగించడానికి ఎన్ని వారములు విధింపబడ్డాయి? 70 వారములు. 70 వారములు అనగా వారానికి ఎన్ని రోజులు? కానీ యూదుల భాష ప్రకారము వారము అనంటే 7 సంవత్సరాలు. వారము అనంటే 7 సంవత్సరములు. అయితే ఇక్కడ 70 సంవత్సరములు అనంటే 70 వారములు అనంటే ఎన్ని సంవత్సరాలు? 70 × 7 490 సంవత్సరములు. ఈ 490 సంవత్సరాలని విభాగించి ఈ 25, 26 వచనాలలో గాబ్రియేలుతో వివరించాడు. అయితే అది తర్వాత విషయం. అయితే ఈ 70 వారములు కూడా ఎందుకు నిర్ణయించబడ్డాయి అంటే విమోచన క్రయధనాన్ని జరిగించడానికి మాత్రమే. ఈ విమోచన క్రయధనాన్ని ఇంత ఉన్నతంగా దేవుడు ఎందుకు జరిగించాలని కోరుకుంటూ ఉన్నాడు అంటే, దేవుడు ఈ విమోచన ద్వారా బబులోను చెరలో ఉన్నటువంటి వారికి మాత్రమే కాదు, కానీ సర్వజనులందరికీ కూడా సార్వత్రిక విమోచన అనుగ్రహించడానికి దేవుడు కోరుకున్నాడు. అదే అంటున్నాను, దానియేలు ఊహించి ప్రార్థన చేసిన దానికంటే దేవుడైనటువంటి యెహోవా దేవుడు ఆ ఊహకు మించి సమాధానాన్ని పంపించాడు. అయితే ఆ సమాధానము 70 వారములు అంటున్నాడు కదా. 70 వారములు అంటే నెహెమ్యా గ్రంథములో రాజుగారు ఆజ్ఞ జారీ చేశాడు. ఏమని? ప్రాకారములు కట్టమని. ఆ ప్రాకారములు కట్టమని ఆజ్ఞ జారీ చేసిన దగ్గర నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో చనిపోయేంత వరకు కూడా ఎన్ని సంవత్సరములు అని అంటే 483 సంవత్సరాలు. 483 సంవత్సరాలు. దీంతో మన అయితే ఈ కృపాకాలాన్ని దేవుడు ఎలా ఆరంభించాడు అంటే 69వ వారం రోజున 69వ వారమున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ యాగాన్ని జరిగించాడు. ఈ శిలువ యాగాన్ని జరిగించడాన్ని బట్టి తన కృపను మెండుగా భూలోకములో ఉన్నటువంటి సర్వ మానవాళికి అనుగ్రహించాడు. ఇది ఎలా జరిగింది అనే ప్రశ్న మనకు రావచ్చు. ఇది ఎలా జరిగింది అని అంటే, ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు, సార్వభౌముడు అనే అంశాలు మనం ధ్యానం చేసుకున్నాం.
అయితే ఇటువంటి ఉన్నతమైనటువంటి దేవాది దేవుడు, ఇటువంటి ఘనమైనటువంటి దేవాది దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము, ఈ 7 అంశాలన్నింటినీ కూడా దేవాది దేవుడు జరిగించాలని ప్రయత్నం చేశాడు. జరిగించాలని ప్రయత్నం చేసినటువంటి ఈ 5 విషయాలు ఎప్పటి వరకు నెరవేరాయంటే 69వ వారం వరకే నెరవేరాయి. మిగతా 2 కార్యాలు 70వ వారంలో నెరవేరినటువంటివి. అంటే క్రీస్తు ప్రభుని ఏ రాకడ? 2వ రాకడలో జరిగేది. అయితే మొదటి రాకడలో ఆయన జరిగించింది ఏంటిది అనేది ఈ వాక్య భాగం ద్వారా తెలుస్తుంది. ఆయన మొదటి భాగము రాకడలో ఆయన శిలువ యాగాన్ని జరిగించాడు. ఎలా జరిగించాడు అనేది సువార్త పాఠ్య భాగం వివరిస్తూ ఉంది. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 31వ వచనం. ఆయన మీద ఉన్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు తొలగించి, ఏమి వేయుటకు? సిలువ వేయుటకు ఆ యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవటం. అందుకు రోమిలికి రాసిన పత్రికలో మాట్లాడాడు. తనకి తానే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతాం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనము యుగాంతము వరకు కూడా ఉండు నీతిని కదా. ఇక్కడ చివరికి మళ్ళీ ప్రభు ఏమంటున్నాడు? ఏది నెరవేర్చడానికి? నీతిని నెరవేర్చడానికి, జరిగించడానికి. అయితే ప్రభులో వారి చిత్తమై ఉన్నది. అయితే ఇదే మాటని హెబ్రీ పత్రికలో కూడా మనం గమనిస్తే ఒక మాట అంటాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 9. యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి వచ్చి శిలువ యాగాన్ని బలవంతంగా జరిగించాడా, ఇష్టపూర్వకంగా జరిగించాడా అనే విషయాన్ని తేటపరుస్తుంది. అంటే తన ఇష్టపూర్వకంగానే ఈ మార్గంలో నడవటానికి, తన ఇష్టపూర్వకంగానే విమోచన మనుషులందరికీ కూడా ఇవ్వడానికి ఆలోచన చేసి ముందుకు కొనసాగాడు. అయితే దీన్ని బట్టి మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు నడిచే ఈ మార్గము సులువైన మార్గము కాదు, కష్టతరమైనదే. అయితే ఇది మనుషులను రక్షించడానికి వచ్చిందన్న సంగతి మనకి కూడా తెలుసు. కానీ ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోక కళ్యాణమును జరిగించడానికి, లేదా ఈ లోకములో ఉన్నటువంటి మనుషులందరినీ విమోచించడానికి సిలువ యాగమును జరిగించాడు. బాగానే ఉంది, రక్షణ మీ యొద్దకు వచ్చి ఉన్నది. అయితే ఈ రక్షణ మార్గాన్ని మనము కూడా పొందుకోవాలి అంటే వింటే సరిపోతుందా? పోనీ స్వీకరిస్తే సరిపోతుందా? అలా కూడా కాదు. మరి ఏం చేస్తే సరిపోతుంది? నీ సిలువను ఎత్తుకొని అన్నాడు. ఎలా ఎత్తుకోవాలి సిలువను? ఎలా ఎత్తుకోవాలి? దీనికి అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇప్పుడు మనం చదివిన పాఠంలోనే ఉంది. 27వ అధ్యాయం 31వ వచనం. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రములో ఆయనకు తొడిగించి సిలువ వేటకు ఆయనను తీసుకుని పోయిరి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో బలియాగం అవడానికి, దానికి ముందు జరిగిన కొన్ని కార్యక్రమాలు, ముళ్ళ కిరీటం పెట్టడం కానీ, ఆయన ముఖం మీద ఉమ్ము వేయటం కానీ, నెల్లు తీసుకుని ఆయనను పట్టడం కానీ, అవహేళన చేయటం కానీ, అపహాస్యం చేయటం కానీ, ఇవన్నీ కూడా ఏం చేశాడు ప్రభుల వారు? సహించారు. అదే అంటాడు కదా,
దూషింపబడి ఆయన బదులు దూషించలేదు అనే మాట. అంటే దేవాది దేవుడు ఈ లోకములో మానవాళి పట్ల చూపించింది ప్రేమ.